కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ, డిఎస్పీలకు కానీ ఎంత క్షోభతో ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు. ఇది తప్పు కదా డీజీపీ గారు. ఇది ఈ రకంగా పోలీస్ వ్యవస్థని తయారు చేయటం ఏమన్నా ధర్మమా మీకు? ఇది మీ అమ్మగారు నాన్నగారు కూడా ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ చేసి ఉంటారు కదా. అంటే మా మీద ఏంటంటే మీ రాష్ట్రం కాదు కదా అని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దిగజార్చడం లా అండ్ ఆర్డర్ దీంట్లో ఇది అన్యాయం కదా డీజీపీ గారు. ఇది ఆ రోజున గుడికెళ్ళి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్ళి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుడిని నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. నడి బజార్లో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు, అయినా కూడా తప్పే నాది, నేను విచారిస్తున్నాను, ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడన్నా చూపించండి. ఆ రకంగా అంత సంస్కారవంతంగా, అది నా నోట్లోంచి తప్పు వచ్చింది, నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటు నాది, ఆ మాట రాకూడదు, నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరిని అలా మాట్లాడకూడదు అని చెప్పని పొరపాటు అయిందని చెప్పినోడి కన్నా ఆ రకంగా పశ్చాత్తాపడినటువంటి ఒక్క తెలుగుదేశం నాయకుడు, ఒక్క జనసేన నాయకుడిని చూపించండి. మీరు ఎవరున్నారు? అరే హుందాగా ప్రవర్తించాడు అంబటి రాంబాబు అని మీరు అక్కడితో కాకుండా మీరు దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కలిసి ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని, అంటే మళ్లీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తిరగబడి తంతారేమో అని చెప్పి తిరగబడతారేమో, ఏముంది ఒక పోటు 4 పోట్లు పొడిస్తే ఎవరైనా సత్యంలో పోకుండా ఇంకో పోటు పొడవచ్చు కదా. 4 చెంపకాయలు వేస్తే ఇటు పారిపోయేలోపు, శ్రోదా పడిపోయేలోపు ఇంకో చెంపకాయ వేయచ్చు కదా, లేకపోతే మీ చేతిలో కర్రలాక్కుని ఇంకోటి పాల్గొట్టచ్చు కదా. కానీ మిమ్మల్ని కాపాడటం కోసం ఉన్నట్టుగా పోలీసుల్ని పక్కన పెట్టుకుని మీరు వచ్చి ఒక రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మమా అని అడుగుతున్నాను. దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు? ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా, రాజ్యాంగబద్ధమా, ప్రజాస్వామ్యబద్ధమా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి చాలాసార్లు లోకేష్ నాయుడు గారు చెప్పారు, మా నాన్న బ్రాండ్ అండి, బ్రాండ్ అన్నాడు. అంటే మాకు అర్థం కాల, మా నాన్న బ్రాండ్ అంటాడు లోకేష్ గారు ఏంటని. ఏంటయా బ్రాండ్, లోకేష్ నాయుడు గారు బ్రాండ్ ఏంటాడంటే వీటన్నిటికీ బ్రాండ్, అప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా రాజకీయాలు చేయడానికి. What is exactly happening in Andhra Pradesh state right now? Since yesterday, the continuous attack happening on YSR Congress party leaders proves that Andhra Pradesh has descended into complete lawlessness. Jungle Raj prevails in the state, violence becoming the routine. With violence becoming the routine. Within 2 days, former ministers, former MLAs have been targeted, showing that this is not a regular thing, but perfectly implemented attack
by this coalition government. This is their dangerous and deliberate pattern. Under the leadership of Sri Nara Chandrababu Naidu Garu and execution by Sri Nara Lokesh Garu, the attacks on YSR Congress Party leaders has been carried out as a part of planned strategy. It's a part of planned strategy. Yesterday, it is Ambat Rambabu Garu, a former minister. Today, it is Jogi Ramesh Garu's house. And shockingly, both the incidents happened in front of the police department. Here, the police are the live spectators. Here, the police and administrative machinery have completely failed. For hours together, violence has taken place while the police turned as mute spectators, and here the police publicly exposing their political patronage. In some cases, even the police provided cover to the attackers. The DGP and the intelligence wings, who are meant to ensure security, have abdicated their responsibilities. This clearly shows that the mandate given by the people has been misused in an authorized manner. This situation demands immediate intervention. President rule must be imposed. Central forces should be deployed, and the Union Home Minister must act immediately. If the correct steps are not taken now, that will only encourage further violence and further damage. And as long as Chandrababu Naidu Garu continues in power, democracy and public safety in Andhra Pradesh remains under grave threat. Make Andhra great again with Jagananna. Johar YSR, Jai Jagan. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ గాని, ఇంకా ఆయన కొడుకు గాని, లేదా నాయకులు గాని, వాళ్ళ మీడియా గాని అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తెలియదు, దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి. అబద్దమని తేల్చినప్పుడు మేమొకరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన, లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యగానో, అంశాన్ని దాని న్యూట్రల్ గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడినారు, కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజం కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసే. అది ఎవరు వేశారో లేదు, చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా ఇవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్ లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటి తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నెరేషన్ లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందని వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిగితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్దంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు.
వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు.